ఆడేమంటున్నాడు ఆయన? మీ ఆరో అధ్యాయంలో ఏమంటున్నాడు? తండ్రులరా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు శిక్ష బోధలోను వారిని పెంచండి. ఇంకా కిందకు వస్తే పై వచ్చిన వాళ్ళు ఏమన్నాడు? అసలు పిల్లలారా ప్రభునందు మీ తల్లిదండ్రులకు విధేయులయ్యి ఉండాలి. ఇది ధర్మమే. ఎవరికి? తల్లిదండ్రుల పట్ల ఎలా ఉండాలంటే పిల్లలు తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలా ఉండాలి? కుటుంబం ఎలా ఉండాలి? పెద్ద తర ఎదురుగా ఉన్న పెద్దల తరగా ఉన్న కుటుంబంలో యజమానులుగా ఉన్న వారిని మనం గౌరవించకపోతే, ప్రేమించకపోతే కనిపించిన దేవుణ్ణి మనం ఏం ప్రేమించగలుగుతాం? కనిపించిన దేవుణ్ణి ఏం గౌరవించగలుగుతాం? ఇక్కడ మనము నా మట్టుకు నేను బ్రతకగలను అనుకుంటే రేపటి దినమున దేవుడు ప్రభు దృష్టిలో మనము దూరస్తులుగా మనం ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మనము తల్లిదండ్రుల పట్ల విధేయత మనం చూపినప్పుడే దేవుడు కూడా మన పట్ల విధేయత చూపడానికి అవకాశం ఉన్నది. సామెతల గ్రంథంలో ఒక మాటను మనం చూస్తే అక్కడ 17వ అధ్యాయంలో మనం ఒక మాటను చూడండి. సామెతల గ్రంథంలో 17వ అధ్యాయంలో మనము చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ అంటున్న మాటను మనం చూసినప్పుడు అక్కడ ఏమంటున్నాడు ఆయన? హల్లెలూయా. ఏమంటున్నాడు? 17:18 కాదు, 19 అంటున్నాడు. ఆ మాటను మనం చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేస్తున్నాడు, తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేవాడు ఏమన్నాడు ఆయన? అవమానమును అపకీర్తి కలగజేసేవాడుగా ఉంటాడంట. 19వ అధ్యాయము 26వ వచనంలో సామెతల గ్రంథంలో ఆ మాటను మనం అక్కడ చూస్తున్నాం. స్తోత్రం చెప్దాం గట్టిగా. ఎవరికి కీడు చేసి? తండ్రికి కీడు చేసి తల్లిని తరిమేవాడు అవమానమును అపకీర్తికి పాలవుతాడంట. స్తోత్రం చెప్దాం గట్టిగా. కొందరు మాటలు తీసుకుంటారు, కొందరు మాటలు తీసుకుని తండ్రి పట్ల కోపము, తల్లి పట్ల ద్వేషం కలిగి కుటుంబంలో